టైం చూస్తేనేమో 1 గంట అవుతుంది. నాకేమో విపరీతమైన ఆకలేస్తుంది. అసల చెప్పాలంటే నా దగ్గర డబ్బులే లేవు తెలుసా కొనుక్కొని ఫుడ్ తినడానికి. ఇందాకే నేను ఫోన్ చేసి లెస్టర్‌కి ఒక ₹100 ఉంటే ఫోన్ పే చేయమని చెప్పాను. అప్పుడు లెస్టర్ నాకు ₹100 ఫోన్ పే చేశాడు. ఈ కొన్ని రోజుల నుంచి మనకి వర్క్ లేక మన దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు ఉండడం లేదు. దానివల్ల తినడానికి కూడా కనీసం మనకి కొనుక్కుంటాకి డబ్బులే ఉండట్లేదు. అందుకోసమే లెస్టర్‌కి ఫోన్ చేసి ఏదో ఒకలా బ్రతిమానుకొని ఒక ₹100 కొట్టమన్నాను. కానీ ఆ ₹100 వచ్చేలోగా మనకి ఈ టైం అయింది. టైం చూస్తేనేమో 1 గంట అవుతుంది. ఈ టైంలో అసలు మనకి తినడానికి ఏం దొరుకుతాయో ఏం దొరకవో కూడా అర్థం కావట్లేదు. అయినా ఏమన్నా దొరుకుతాయో దొరకవో అని చిన్న డౌట్ ఉంది. కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఫుడ్ దొరకకుండా పడుకుంటే మనకి చాలా కష్టమైపోతుంది. అసలు ఫుడ్ తినకుండా పడుకుంటే మనకి నిద్రే పట్టదు తెలుసా. ఎందుకంటే ఒకవైపు మనం ఆకలితో ఉంటాం కాబట్టి ఎంత ప్రయత్నించినా సరే పడుకోవడం అనేది అసలు జరగదు. ఓకే, మనమైతే ఇప్పుడు ఇక్కడ ఏదన్నా షాప్ ఉందేమో క్లారిటీగా వెతుక్కోవాలి. ఎందుకంటే ఇదిగోండి, ఇక్కడ 24 అవర్స్ సూపర్ మార్కెట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి ఉందా క్లోజ్ చేసి ఉందా? అరే చూడ్డానికి ఇది క్లోజ్ చేసి ఉన్నట్టయితే కనబడుతుంది. కానీ ఇక్కడ చూడండి 24/7 సూపర్ మార్కెట్ అని రాసింది. పైగా డే నైట్ కూడా అని చెప్పేసి అన్నారు. అయ్యో, కనీసం ఇది కూడా ఓపెన్ లేదే. యాక్చువల్ గా చెప్పాలంటే మన లాస్ శాంటోస్ లో 24/7 సూపర్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటుంది. కానీ ఈరోజు ఎందుకు క్లోజ్ అయిందో ఏంటో. ఓకే, ఇలాంటి సూపర్ మార్కెట్లు మన లాస్ శాంటోస్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. ఒకవేళ అక్కడ గనక మనకి ఫుడ్ దొరికిందంటే మనకంటే సంతోషపడే వాళ్ళు ఇంకా ఎవ్వరు ఉండరు. ఓకే, ఫస్ట్ అయితే ఒకసారి అక్కడికి వెళ్దాం ఫాస్ట్ గా. పదండి, లేట్ చేయకూడదు. అరే పెట్రోల్ అయిపోయింది గాయస్. నేను ఇందాకే చెప్పాను కదా దీంట్లో పెట్రోల్ కూడా ఎక్కువ ఉండదనేసి. ఇప్పుడు మినిమం ఒక ₹100 పెట్రోల్ కొట్టిస్తే గానీ ఇది ఇక్కడి నుంచి ఇంటి దాకా వెళ్ళదు. అయ్యో, నేనేమో సూపర్ మార్కెట్ కోసం అనేసి దూరంగా వచ్చాను. ఇప్పుడు చూస్తేనేమో చూడండి బండిలో పెట్రోల్ అయిపోయింది. అంతా ఏంటో ఇలా జరుగుతుంది. నేను ఫుడ్ తినడం ఈ యూనివర్సిటీకి కూడా ఇష్టం లేదేమో. ఓకే, ఇంకా మనం చేసేదేం లేదు. దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ వెళ్ళి మనం పెట్రోల్ తీసుకొచ్చి బండిలో వేసి ఇంటికి వెళ్ళిపోవడమే. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఫుడ్ తిని సుమారుగా 2 రోజులు గడుస్తుంది. ఈ రోజుతో నిజంగా 2 రోజుల నుంచి ఫుడ్ తినకుండా ఉండాలంటే అది ఎంత కష్టమో మీరే ఊహించండి. మీరు చెప్పండి, ఒక పూట టిఫిన్ తినకపోతేనే మనం ఎవ్వరూ ఉండలేము. అలాంటిది డబ్బులు లేక 2 రోజుల నుంచి ఫుడ్డే తినట్లేదు. అలాంటిది ఇప్పుడు ఫుడ్ కొనుక్కోవడానికి కానీ బయటకు వస్తే ఆ ఉన్న ₹100 కూడా ఇప్పుడు పెట్రోల్కే ఖర్చు అయిపోతుంది. ఇక్కడ చూడండి గాయస్, స్టోర్ ఉంది. ఓకే, ఇందులో ఏదైనా ఫుడ్ దొరుకుతుందా? అయ్యో, ఇప్పుడు మనం పెట్రోల్ తీసుకువెళ్ళాలి. ఇక్కడ మనకి కావాల్సిన ఫుడ్ అంతా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ ఉన్నాయి, జమ్స్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, మిల్క్ ఉంది, బ్రెడ్ ఉంది, మొత్తం అన్ని ఉన్నాయి. అయ్యో, ఇక్కడ మనకి కావాల్సినవి అన్ని ఉన్నాయి. మనం డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చుంటే గనక మనకి పెట్రోల్ వేస్ట్ అయ్యేది కాదేమో. కానీ ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. మనం ఇప్పుడు పెట్రోల్ తీసుకుని వెళ్ళకపోతే ఇక్కడి నుంచి బండిని ఇంటి దాకా తోసుకుని వెళ్ళాలి. సుమారుగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడు మనం చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అయినా ఇప్పుడు మనం తిన్న కొద్ది ఫుడ్ తోటి అంత దూరం బైక్ని తోసుకువెళ్ళాలంటే కష్టం. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా మనం ఈ క్యాన్లో పెట్రోల్ కొట్టించుకొని ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి బండిని తీసుకువెళ్ళడం తప్ప మనకి వేరే ఆప్షనే లేదు. నా అంత అన్లక్కీ ఫెయిల్ అయితే మాత్రం ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే చూడండి, పెట్రోల్ బంక్ పక్కనే ఒక స్టోర్ ఓపెన్ అయి ఉంది. ఆ స్టోర్ ఓపెన్ అయి ఉన్నా సరే అందులో ఏవి కొనుక్కోలేని పరిస్థితి. అదే ఇందాక ఒక 5 నిమిషాల ముందు కనిపించుంటే కనుక ఖచ్చితంగా నేను ఎక్కడ ఏదో ఒకటి కొనుక్కొని తినేసి ఉండేవాడిని. ఏం చేస్తాను చెప్పండి, మనకి తినాలి అని రాసిపెట్టి లేదు. కాబట్టి ఇంకొన్ని రోజులు ఇలాగే మనం పస్తులు ఉండాల్సి ఉంటుందేమో. ఓకే, మనమైతే వచ్చేసాం. మళ్ళీ నా బండిని ఎవడన్నా దొంగలించేశాడంటే మళ్ళీ దానికోసం మనం వెతుక్కోలేము. ఓకే, మన బండి ఎలా కింద పడిపోయిందో చూడండి. అంటే మనమే తన్నేసామనుకోండి కోపంతో, అది పక్కన పెట్టండి. ఓకే గాయస్, మనకి దరిద్రం ఎలా ఉందంటే మీరే చూడండి. నేను నీట్గా పెట్రోల్ పోస్తున్నానా, ఆ సమయంలో కాస్త పెట్రోల్ అయితే కనుక కిందకు ఒలిగిపోయింది. చూడండి ఎంత పెట్రోల్ వేస్ట్ అయిపోయిందో. నిజంగా నాకైతే మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. ఈ మధ్యన ప్రతిదీ ఇలాగే జరుగుతుంది. ఆఖరికి పెట్రోల్లో సగం పెట్రోల్ కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మహా అయితే ఇది ఇంటి వరకు వెళ్తుంది, అంతే. ఇంటి వరకు వెళ్తుంది, అదే కాకుండా ఇంకొద్ది దూరం కూడా వెళ్ళొచ్చు. ఓకే, మనమైతే ఇంకా ఏమీ చేయలేము. మన దగ్గర ఉన్న ₹100 కూడా ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ లెస్టర్కి కాల్ చేసి అడిగితే ఖచ్చితంగా మన మీద కోపపడతాడు. కాబట్టి లెస్టర్ని ఇంకా అడగకూడదు, మైకెల్ని కూడా అడగకూడదు. ఆల్రెడీ మైకెల్ నాకు మొన్న చాలా అమౌంట్ ఇచ్చాడు, కానీ ఆ మొత్తం అయిపోయినాయి కదా. ఓకే గాయస్, మనమైతే ఇంటికి వచ్చేసాం. ఏం చేస్తాం చెప్పండి.
నేను పస్తున్నానంటే సరిపోయింది. కానీ నాతో పాటు మన చాప్ గాడికి కూడా పాపం 2 రోజుల నుంచి ఏమీ పెట్టలేదు. వాడికి 2 రోజుల ముందు పెట్టిన అన్నాన్నే ఇప్పుడు దాకా తింటున్నాడు. సారీరా చాప్, నీకు రోజు భోజనం పెట్టలేకపోతున్నందుకు. కానీ మన జీవితం ఎప్పుడు ఇలాగే ఉండదు. ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. మాటిస్తున్నాను కదా. ఓకే. ఎంత ఏం జరిగినా సరే మనకి మనమే మనల్ని మోటివేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మోటివేట్ మనమే చేసుకుంటామో అప్పుడు మనం ఇంకా ఎంతో కసిగా వర్క్ చేస్తాం. మనం ఎంతో డబ్బులు సంపాదిస్తాం. అసలు డబ్బు కోసం కాదు మ్యాటర్. మీకు ఒక్కటి చెప్పనా, మనం ఎప్పుడు దేనికి డిసప్పాయింట్ అవ్వకూడదు. ఈ రోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్ గా చెప్పాలంటే మన ఇండియా ఎంత ఉంటుంది? ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనేసి చాలా ఉంటాయి, అవునా? అలాగా ఈ యూనివర్స్ ఎంత ఉంటుంది? యూనివర్స్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? అందులో మనది ఒక కష్టమేనా? ఆలోచించండి ఒకసారి మీరే క్లారిటీగా. కాబట్టి మనది ఒక కష్టం కాదు. మనం ఎలా అయినా సరే రేపు అన్న రోజు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతాం. నాకైతే ఆ నమ్మకం ఉంది, మీరు నమ్మండి. ఏం చేస్తాం చెప్పండి? నైట్ నుంచి పడుకుందాం అని ప్రయత్నించినా సరే నాకైతే అసలు నిద్ర రావడం లేదు. ఆ నిద్ర రాకపోవడం వల్ల నాకైతే దగ్గు, అలసట మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి. పైగా ఫుడ్ ఒకటి తినలేదు కదా, దానివల్ల నా బాడీ మొత్తం బాగా అలసిపోయింది. కానీ డబ్బుని సంపాదించే మార్గం ఏదో ఒకలా మనమైతే ఖచ్చితంగా వెతకాలి. ఇలాగే ఉన్నన్ని కాలం మనమైతే మాత్రం ఒక్క రూపాయి కూడా సంపాదించలేము, మనం ఫుడ్ కూడా తినలేము, ఇలాగే పస్తున పడుకోవాల్సి ఉంటుంది. ఇలా అవ్వకూడదంటే ఖచ్చితంగా మనమైతే మాత్రం ఈ రోజు నుంచి ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. ఓకే. నాకు ఎంత ప్రయత్నించినా సరే నైట్ నేను అసలు పడుకోలేకపోయాను. ఎందుకంటే లోపల పేగులు ఒక్కటే అరుపులు. దానివల్ల నాకైతే అస్సలు నిద్ర రాలేదు. ఏం చేస్తాను చెప్పండి? 5 రోజుల క్రితం ఫ్రిడ్జ్ లో పెట్టిన ఏదో ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ ని తిన్నాను. అది కూడా సగం కట్ చేసేసి పెట్టాను. ఆ ఫ్రూట్ ని తినేసి రాత్రి పడుకున్నాను. అయినా దానికి ఆకలి తీరుతుందా? మీరే ఆలోచించండి. ఓకే. కానీ మనం ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఎప్పటి నుంచో దాచుకున్న 50 రూపీస్ నా దగ్గర ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే 50 రూపీస్కి పెట్రోల్ కొట్టరు, కాకపోతే మనం కొద్దిగా బతిమాలుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ఈ 50 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని మనమైతే మాత్రం ఇప్పుడు లాస్ శాంటోస్ లో ర్యాపిడో చేయబోతున్నాం అన్నమాట. మనం ర్యాపిడో చేసామనుకో మనకి ఇన్స్టెంట్ గా కొంతమంది క్యాష్ ఇస్తారు, కొంతమంది ఫోన్ పే చేస్తారు అనుకోండి. ఎవరైతే మనకి క్యాష్ ఇస్తారో ఆ క్యాష్ డబ్బుల్ని పట్టుకొని మనమైతే పెట్రోల్ కొట్టించుకొని రిమైనింగ్ ర్యాపిడో వర్క్ కూడా చేయొచ్చు. ఓకే. ప్రస్తుతానికి టైం వచ్చేసి 6 అయింది కాబట్టి ఇంకొక 1 అవర్ లో మనమైతే ర్యాపిడో చేయడానికి బయలుదేరదాం. ఓకే గాయస్, ఫైనల్ గా మనమైతే మాత్రం బయలుదేరే ముందు మన చాప్ గడికి ఒక విషయం చెప్పాలి. రే చాప్, నువ్వైతే మాత్రం ఏం బాధపడక, ఎలాగైనా సరే నీకు సాయంకాలం వచ్చినప్పుడు ఫుడ్ ఖచ్చితంగా తీసుకొస్తాను. చాప్, ఇదొక్కసారికి నన్ను క్షమించు. కనీసం నాతో చాప్ గడు కూడా మాట్లాడడం మానేశాడు. నాకు ఉన్నది వీడొక్కడే. వీడు కూడా మాట్లాడడం మానేస్తే ఇంక నేను ఎలా బ్రతికేది? ఎలా అయినా సరే సాయంకాలం వచ్చినప్పుడు మనం తిన్నా తినకపోయినా చాప్ గడికి ఖచ్చితంగా ఫుడ్ తీసుకురావాలి. మనం తినకపోతే మనం కూడా అంతే అనుకోండి. మనం తినేసి మన చాప్ గడికి కూడా తీసుకురావాలి. ఎలాగో మన దాంట్లో కొద్దిగా పెట్రోల్ ఉంటుంది. ఈ పెట్రోల్ అయితే మాత్రం ఒక 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు రేంజ్. కానీ మనం ఇంకా మన దగ్గర 50 రూపీస్ ఉన్నాయి కాబట్టి ఆ 50 రూపీస్తో కూడా మనం పెట్రోల్ కొట్టిచ్చేసుకుంటే మనం ఇంకా కొన్ని కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరగచ్చు. ఓకే. ఫస్ట్ అయితే మనకి దగ్గరలో తెలిసిన బంక్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం 50 రూపీస్ పెట్రోల్ అయితే కనుక కొట్టించుకుందాం. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడైనా సరే 100 రూపీస్ పెట్రోలే కొడతారు మన లాస్ సెంటర్స్ లో. 50 రూపీస్ పెట్రోల్ కొట్టడం మానేశారు. అందుకోసమే నేను ఇక్కడికి వస్తాను. అప్పుడప్పుడు నా పొజిషన్ తెలిసి వీళ్ళు కూడా 50 రూపీస్ పెట్రోల్ కొడతారు. ఓకే. అసలు ఈరోజు ఇక్కడ ఎవ్వరూ లేరు అంటే మనం కొట్టేసుకోవచ్చు అనమాట. కానీ రీడింగ్ అవుతుందో అవదనేసి చిన్న డౌట్. కొట్టించుకున్నాక మిగతా విషయాలు మాట్లాడదాం. ఓకే గాయస్, ఫైనల్ గా మనమైతే 50 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. ఆల్రెడీ మనమైతే ర్యాపిడో యాప్ లో అయితే కనుక లాగిన్ కూడా అయిపోయాము. కాసేపట్లో మనకైతే గనక రైడ్స్ పడతాయి. ఎక్కడెక్కడ పడతాయో తెలియదు, కానీ మనం దూరం వెళ్లాల్సి ఉంటుందేమో ఫస్ట్ రైడ్ అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ రైడ్ కాబట్టి చాలా దూరంగా వేసేస్తాడు. ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి. ఓకే గాయస్, ప్రస్తుతానికి మనకైతే ఎటువంటి రైడ్ అయితే పడడం లేదు. కాసేపు ఎదురు చూద్దాం. ఖచ్చితంగా మనకైతే మాత్రం రైడ్ అయితే 100% పడుతుంది. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనకైతే మాత్రం ఒక రైడ్ అయితే పడింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక లేడీని ఎక్కించుకొని తీసుకువెళ్లి బీచ్ దగ్గర డ్రాప్ చేయాలి. ఓకే. ఈవిడైతే మాత్రం మంచిగా కస్టమర్స్ తో మాతో అయితే మాత్రం మంచిగా రెస్పాన్స్ అవుతున్నారంట. అండ్ అలాగే ఈవిడ చాలా మంచి వాళ్ళనేసి రిమైనింగ్ రైడర్స్ కూడా ఈవిడ కోసం ట్వీట్ చేశారు. ఓకే, ఈవిడే అంటారా? ఓకే ఈవిడే. మేడం రండి మేడం, ర్యాపిడో రండి వచ్చి ఎక్కండి. ఓటీపీ ఎంత? 2858. ఓకే,
ఓకే గాయ్స్, ఇప్పుడు ఈవెంట్ తీసుకువెళ్ళైతే గనక మనం బీచ్ దగ్గర దింపాల్సి ఉంటుంది. మేడం బీచ్ దగ్గరే కదా? అవును, బీచ్ దగ్గర దింపాలి. థ్యాంక్ గాడ్. అసలు నాకు దొరుకుతా పొద్దు పొద్దునే ర్యాపిడో అనుకున్నాను. కానీ మీకులాంటి వాళ్ళే ఉండడం వల్లే మాకు పొద్దు పొద్దునే ర్యాపిడో దొరుకుతుంది. అదే మేము ఏ వెహికల్ ఎక్కి వెళ్ళాలంటే కార్ లాంటిది, ఖచ్చితంగా మాకు చాలా డబ్బులు అయిపోతాయి. ఓకే, మీలాంటి వాళ్ళు మార్నింగ్ ర్యాపిడో వర్క్ చేస్తున్నారు కాబట్టి మాకులాంటి వాళ్ళు కూడా చాలా తక్కువ డబ్బులకి వెళ్ళగలుగుతున్నారు దూరాలు. మరేం పర్లేదులే మేడం, మేము వర్క్ చేసుకుంటేనే కదా మాకైనా సరే డబ్బులు వచ్చేవి, లేకపోతే కష్టం కదా. అందుకోసమే మేము కూడా మార్నింగే డబ్బుల కోసం అనేసి ఎక్కాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని బీచ్ దగ్గరగా దింపాలి. ఓకే గాయ్స్, మనమైతే బీచ్ దగ్గరికి కూడా వచ్చేసాం. చూసారు కదా మీరు, లెఫ్ట్ సైడ్ లో బీచ్ కనిపించింది. ఇప్పుడు మనమైతే మాత్రం ఇక్కడి నుంచి కొన్ని వీధుల్లోకి తిరగాల్సి ఉంటుంది. ఆ వీధుల్లోకి తిరిగి మనం ఎదురుకి వెళ్తే అక్కడ బీచ్ ఉంటుంది. మీ అందరికి బీచ్ ని కూడా చూపిస్తాను, ఓకేనా? మనం కానీ రైడ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బీచ్ దగ్గరే వెయిట్ చేయాలి. ఎక్కడికన్నా వెళ్ళామంటే పెట్రోల్ వేస్ట్ అవుతుంది. అలా పెట్రోల్ వేస్ట్ చేసుకుంటే కంటే ఒక పొజిషన్ లో ఉంటే బీచ్ దగ్గర నుంచి వేరే చోటుకి వెళ్లే వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే మనకి మళ్ళీ ర్యాపిడో రైడ్ అయితే కనుక బుక్ అవుతుంది. ఓకే, ఇందాక మనం వచ్చాం చూసావా, రైట్ సైడ్ లో ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. రాత్రి మనం పెట్రోల్ కొట్టించాం కదా ఆ బంకులోనే. ఓకే, ప్రస్తుతానికి ఎక్కడికైతే వచ్చేసాము. మన బండి ఈజీగా ఇంకొక 10 to 15 కిలోమీటర్స్ అయితే కనుక ట్రావెల్ చేస్తుంది. ఈవిడేమన్నా క్యాష్ ఇస్తే ఈవిడిచ్చిన క్యాష్తో మనం రిమైనింగ్ కూడా పెట్రోల్ కొట్టించేసుకోవచ్చు. ఓకే దేవుడా, ఈవిడ ఏదో ఒకలా క్యాష్ ఇచ్చేలా చూడు దేవుడా. ఈవిడ క్యాష్ ఇస్తేనే నీట్గా పెట్రోల్ కొట్టించుకోవడానికి కుదురుతుంది. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే బీచ్ దగ్గర తీసుకొచ్చేసాం. మేడం ఇక్కడే కదా, లేదంటే ఆ ఎగ్జిబిషన్ దగ్గర దింపాలా? లేదు, ఇక్కడే నా స్నేహితురాలు ఇక్కడే నా కోసం ఎదురు చూస్తుంది. త్వరగా వెళ్ళాలి. ఒక్క నిమిషం ఉండు, చెక్ చేస్తున్నాను. ఓకే, చెక్ చేసావా? ఎంత అయింది? నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తానే, ఎందుకంటే నా దగ్గర క్యాష్ లేదు. అయ్యో మరేం పర్లేదులే మేడం, మీరు క్యాష్ ఇవ్వకండిలే, నాకు ఫోన్ పేనే చేసేయండి, పర్లేదు. అవి ఎలా అన్నా సరే నాకు ఇంకొక 2 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఓకే మేడం, చేసేసేయండి. మొత్తం 75 రూపీస్ అయింది. ఓకే గాయ్స్, ఈవిడైతే కనుక మనకి ఫోన్ పే అయితే చేసింది. అక్కడి నుంచి ఇక్కడ డ్రాప్ చేసినందుకు మనకైతే మాత్రం 75 రూపీస్ అయితే ఇచ్చారు. ఓకే, చాలా దూరం కదా, దానికోసమే మనకి 75 రూపీస్ ఇచ్చారు. మనం ఎక్కువ దూరం వెళ్ళకూడదు, ఇక్కడ కొద్దిగా నీడగా ఉన్నట్టుకుంది కదా. నీట్గా బైక్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడే కాసేపు ఎదురు చూద్దాం ఇంకొక రైడ్ పడేదాకా. ఇంకొక రైడ్ పడిన తర్వాత అప్పుడు మనం ఇక్కడి నుంచి కదులుతాం. పెట్రోల్ కూడా సేవ్. గాయస్, మనం 8 గంటల నుంచి ఇక్కడ ఎదురు చూస్తుంటే 10:10కి మనకైతే గనక ఒక రైడ్ పడింది. అమ్మా, సుమారుగా చూడండి 9, 10, 10 అంట. అంటే 2 hours 10 minutes అయితే గనక మనం ఇక్కడే ఎదురు చూస్తాం రైడ్ కోసం. ఏం చేస్తాం చెప్పండి, దూరం వెళ్దామన్నా సరే మళ్ళీ పెట్రోల్ వేస్ట్ అవుతుంది కదా అనేసి చిన్న ఆలోచన అంతే. ఓకే, ఇప్పుడు ఎలాగో ఇతను కూడా దూరంగానే దింపాలి. ఈ రైల్లో మనకి ఎంత వస్తుందంటే 150 రూపీస్ వస్తుంది. ఇతనన్నా సరే మనం క్యాష్ అడగాలి, ఎందుకంటే ఇతన్ని దింపేసినప్పుడు క్యాష్ అడిగామనుకో కష్టమైపోతుంది. ఇతన్ని దింపక ముందే క్యాష్ అడిగి ఇతను ఇచ్చిన డబ్బులతో మనమైతే గనక నీట్గా పెట్రోల్ కొట్టించేసుకుంటే సరిపోతుంది. ఆ 150 రూపీస్తో పెట్రోల్ కొట్టించేసుకుంటే మనం ఇంకొన్ని కిలోమీటర్స్ సింపుల్ గా ర్యాపిడో చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడే మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఇదిగోండి ఇతనే. ఓకే సార్, రండి వచ్చి ఫాస్ట్ గా ఎక్కండి. సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోకండి. పర్లేదు, చెప్పండి, ఏది అడగాలనుకుంటున్నారు? అంటే మరేం లేదు సార్, నా దగ్గర పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేవు. మీరు దయచేసి నాకు క్యాష్ ఇస్తారా? అంటే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే డైరెక్ట్ గా అవి యాప్కి వెళ్ళిపోతాయి. వాడి దగ్గర నుంచి నాకు వచ్చేలోగా 2 రోజులు సమయం పడుతుంది. ఈలోగా నేను పెట్రోల్ కొట్టించుకోవాలంటే కష్టమైపోతుంది సార్. ఒకవేళ వర్క్ చేయకపోతే నాకు తినడానికి కూడా కనీసం డబ్బులు కూడా ఉండవు. పైగా నేను తిని 2 రోజులు అవ్వింది. అదంతా కాదు సార్, దయచేసి కొద్దిగా నా మీద జాలి చూపించి నాకు ఈ రోజు క్యాష్ ఇస్తారా? ఐ మీన్ ఈ రైడ్కి మీరు క్యాష్ ఇవ్వగలరా? అయ్యయ్యో, మరేం పర్లేదు, నువ్వు ఏం కంగారు పడుకో, నేను క్యాష్ ఇస్తాను. కానీ తినడానికి కూడా డబ్బులు లేవంటున్నావు. ఒకసారి పక్క కాపు. ఈ పరిస్థితి కూడా నా పరిస్థితి లాగే ఉంది. నాది కూడా కొన్ని రోజులు ఆగితే సేమ్ నీకులాగే అయిపోతుంది సిచ్యువేషన్. సరే, నువ్వు ఎంతగా అడుగుతున్నావు, ఎంతగా మాట్లాడావు కాబట్టి నీకు నేను ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆఫర్ నాకు వచ్చింది, కానీ నీకు డబ్బులు కావాలంటే ఈ ఆఫర్ నువ్వు అంగీకరించాలి. అప్పుడే నేను చెప్తాను. సార్ ఆఫర్ ఏంటో చెప్పండి, నాకు డబ్బులు కూడా అవసరం లేదు. తినడానికి ఫుడ్ ఇప్పిస్తే చాలు, అదే నాకు మహాభాగ్యం.
దయచేసి మీరు కొద్దిగా ఫుడ్ ఇప్పించండి. మీరు ఏం చెప్పినా సరే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు కావాలంటే నేను ఫుడ్ కూడా ఇప్పిస్తాను, నువ్వు ఏం కంగారు పడుకో. అదే కాకుండా నీకు చాలా డబ్బు కూడా ఇస్తాను. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నాకు రీసెంట్ గా ఒక ర్యాంప్ చేసే అవకాశం వచ్చింది. దానికి నేను ఇంతకు ముందు లాటరీలో పాల్గొంటే నాకు ఆఫర్ వచ్చింది. అది గనక మనం కంప్లీట్ చేసామనుకో చాలా డబ్బు వస్తుంది అబ్బాయి. కాబట్టి నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ నువ్వు చేస్తానంటే గనక ఆఫర్ నీకిస్తాను. అంటే దీంట్లో వచ్చింది 50-50 పంచుకోవాలన్నమాట. కానీ ఇది నువ్వు చేయాలి. ఇప్పుడు ఒక ర్యాంపు అంటే అదొక స్టంట్ కి సంబంధించింది అనమాట. ఆ స్టంట్ మొత్తం నువ్వు చేసి విన్ అవుతేనే మన ఇద్దరికి 50-50 షేర్ అవుతుంది. లేకపోతే మనకి వచ్చిన అవకాశం కూడా మిస్సే. లేదు సార్, మీరు నాకు ఫుడ్ ఇప్పిస్తున్నారు, అదే కాకుండా డబ్బులు కూడా ఇస్తానంటున్నారు. అది కూడా చాలా ఎక్కువ డబ్బులు అంటున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే నేనైతే మాత్రం దాన్ని కంప్లీట్ చేస్తాను. పైగా నాకు బైక్ నడపడంలో చాలా అంటే చాలా అనుభవం ఉంది. బైక్ అయినా కానివ్వండి, కార్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా నేనైతే మాత్రం అది కంప్లీట్ చేస్తాను. నాకైతే ఆ నమ్మకం 100% ఉంది. కానీ 50-50 అంటున్నారు కాబట్టి మళ్ళీ మీరు తర్వాత మాట మార్చరు కదా. చావనైనా చేస్తానేమో గానీ ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని తప్పను. ఓకే సార్, సారీ. అంటే ఏదో నాకు క్లారిటీ కోసం అడిగాను అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకే గాయ్స్, మనకైతే చాలా అంటే చాలా మంచి ఆఫర్ వచ్చింది. దీన్ని అయితే గనక మనం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోవాలి. పదండి ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, ఫైనల్ గా ఇతను తీసుకొచ్చిన దగ్గరికి వచ్చేసాం. ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. నేను చెప్పేది విను. ఇది చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చెయ్యాలి, అర్థమవుతుందా? నీ పేరేంటన్నావు ఇంతకీ? లిఖిత్ కదా నీ పేరు. ఇక్కడ కనబడుతున్న బైక్ తీసుకొని ఏదన్నా సరే నువ్వు ఈ ర్యాంప్ చెయ్యాలి. ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తేనే మనకి రావాల్సిన డబ్బులు వస్తాయి. లేకపోతే గనక మనకి ఒక్క రూపాయి కూడా వచ్చే సమస్య లేదు. చూసావా, ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్కటి నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ర్యాంప్ చేయడం స్టార్ట్ చేస్తావో అప్పుడు నీకు ప్రైజ్ మనీ అయితే గనక యాక్టివేట్ అవుతుంది. మీకు చూపిస్తాను, నాకు ఒక్క నిమిషం ఎదురు చూడు. నేనైతే కనుక ఇప్పుడు నీకు ప్రైజ్ మనీ ప్లేస్ కూడా చూపిస్తాను. ఇదిగో, నువ్వు ఎప్పుడైతే ర్యాంప్ మొదలు పెడతావో అక్కడ ప్రైజ్ మనీని కూడా యాక్టివేట్ చేస్తారు. అంటే అప్పుడు ఆ ప్రైజ్ మనీని అక్కడ పెడతారు. చాలా డబ్బు, జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తాను. ఈ లిఖిత్ అంటే ఏంటో చూపిస్తాను. ఓకే, మనమైతే ఈ బైక్ ని సెలెక్ట్ చేసుకున్నాం. నాకైతే ఈ బైక్ చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే గనక ఈ బైక్ మీద చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా చేసినా సరే మనకు కావలసిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా రాదు. ఓకే, ఎస్. అమ్మో, జస్ట్ మిస్. ఆ ఫ్యాన్ మనల్ని డాష్ కొట్టేద్దును. ఓకే, ఈ ఇట్ల దగ్గర నాకైతే పెద్దగా కష్టమైతే అనిపించడం లేదు. చాలా అంటే చాలా సులభంగా అయిపోతుంది. ఎందుకంటే అది రొటేట్ అయినప్పుడు వెళ్ళడమే కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు మనమైతే కనుక రిమైనింగ్ స్టంట్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. ఓరి దేవుడు, అయిపోయాం. ఓకే, ఈ బైక్ ఒక్క టైర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. దానివల్ల మనం అంతా పైనుంచి కింద పడినా సరే అటు ఇటు వెళ్లకుండా మనం స్టేబుల్ గా ఒకే దగ్గర దిగాము. ఓకే, ఇప్పుడైతే గనక మనం ఈ జెట్ మీద ఈ టైర్ నుంచి వెళ్లాల్సి ఉంటుందంట. మనకైతే అతను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేనైతే కరెక్ట్ గా విన్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ జెట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే నాకు జెట్ నడపడం ఓకే, జెట్ అయితే ఏదో ఒకలా హ్యాండిల్ చేయగాను. కానీ హెలికాప్టర్ అయితే మాత్రం నా వల్ల అయితే కాదు. కానీ హెలికాప్టర్ కూడా నడపాలి. ఎందుకంటే ఇందాక అతను చూపించిన దాంట్లో హెలికాప్టర్ కూడా ఉంది కదా. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడైతే బాగానే వెళ్ళిపోయాం. కానీ ఇక్కడేమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తామా? ఓకే 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 ఓకే, కమాన్ 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 కమాన్. అమ్మయ్యా. ఓకే, మనమైతే టైర్స్ లోంచి కరెక్ట్ గా వెళ్ళాలి. ఏమాత్రం అటు ఇటు వెళ్ళకూడదు. కమాన్ కమాన్ కమాన్, స్టెబిలిటీగా దిగాలి. ఎస్. ఓకే, ఫైనల్ గా మనమైతే ఇక్కడ దాకా బాగానే వచ్చేసాం. ఓరి దేవుడో, ఇది ఆగట్లేదు. జంప్ చేయాలి, జంప్ చేయాలి, జంప్ చేయాలి. అబ్బా అబ్బా అబ్బా, అడ్డే అడ్డే, అయ్యా. ఓకే 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 గాయస్, మనమైతే బాగానే వచ్చేసాం. మనం దీన్ని ఓడిపోయినట్టు కాదు. ఎందుకంటే మనం అది అక్కడ ల్యాండ్ చేయలేకపోయాం. అది కొద్దిగా స్లిప్ అయ్యి ఎదురుకు వచ్చేసింది. అది మన ప్రాబ్లం కాదు. వీళ్ళే ఇంకా కొద్దిగా ప్లాట్ఫామ్ ఎక్కువ పెట్టాలి. మనకి ఇంకా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎలాగో నీటిలోనే వెళ్ళాలి కాబట్టి ఇది మనం డిస్క్వాలిఫై అయినట్టు కాదు. ఓకే, ఫైనల్ గా మనమైతే ఎన్నో కష్టాలు పడి పైకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే గనక మనం నీటిలో వెళ్లాల్సి ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే మనం ల్యాండ్ మీద, పైన, కింద ప్రతి చోట మనమైతే ట్రావెల్ చేస్తున్నాం ఈ ర్యాంప్ లో. కానీ చూడ్డానికి సింపుల్ గా అనిపించచ్చు, కానీ నాకు చేస్తానికి మాత్రం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు దాకా అబ్బా చూడండి ఇది ఎంత ఫాస్ట్ గా రొటేట్ అవుతుందో.
ఓరి దేవుడా ఎగరేసేస్తుందే, కొద్దిగా చూసుకుని వెళ్ళాలి. అమ్మయ్యా, ఫైనల్ గా వాటినైతే మనం ఏదో ఒకలా బాగానే దాటేశాము. ఇప్పుడు మిగతాది కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి కారు మీద వెళ్ళాలా? బైక్ వాడేసాం, జెట్ వాడేసాం, ఆఖరికి మనం ఇప్పుడు బోట్ కూడా వాడేసాం. అదే కాకుండా ఇప్పుడు కార్ని కూడా వాడేస్తున్నాము. సరిపోయింది. ఇలా ప్రతి ఒక్కటి వాడుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఆఖరికి లాస్ట్ లో మనం హెలికాప్టర్ కూడా నడుపుతున్నాం కదా, అదొక విచిత్రం. కానీ ఫస్ట్ అక్కడ వరకు వెళ్తామో వెళ్ళమో అనే ఒక డౌటే నాలో ఏదో భయాన్ని తీసుకొస్తుంది. ఓకే, జాగ్రత్తగా వెళ్ళాలి. అటు ఇటు తిరుగుతున్నాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా ఫస్ట్ మధ్యలోకి వెళ్ళి ఆగాల్సి ఉంటుంది. ఎస్, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇది కరెక్ట్ గా రొటేట్ అయ్యి ఓకే అనుకున్నప్పుడు వెళ్ళిపోవడమే. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం. ఎస్, బాగానే దాటేశాము. ఇలా మనం జాగ్రత్తగా చూసుకుని దాటాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న జంపు. ఓరి దేవుడు, ఇటువైపు గ్యాప్ ఉన్నట్టు నేను అసలు ఊహించలేదు. నార్మల్ గానే ఉందేమో ఇంకా అనుకున్నాను. ఓకే, కొద్దిగా ఫాస్ట్ గా నొక్కడం మనకే మంచిదైంది. స్లోగా నొక్కుంటే గనక ఎక్సిలేటర్ ఖచ్చితంగా మనం అక్కడే పడిపోయి ఉండేవాళ్ళం. ఓకే, ఇప్పుడైతే గనక జాగ్రత్తగా మనం అయితే పైకించి అయితే గనక రౌండ్ ఫ్లిప్ అయితే కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బూస్టర్స్ యూజ్ చేస్తేనే ఫ్లిప్ కొట్టడానికి అయితే కుదురుతుంది. కమాన్ 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 కమాన్. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం అయితే చాలా బాగా కంప్లీట్ చేసాం. దానికోసం మనం ఆనందపడకూడదు. ఇక్కడ చూడండి, అడ్డ అడ్డ అడ్డ, అయ్యయ్యో, ఓరే దేవుడోయ్, చాలా అంటే చాలా పెద్ద స్టంట్ అనే చెప్పుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి బైక్ ని తీసుకొచ్చారా? ఈ బైక్ మీద ఇంకొద్దిగా కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా చేసినా సరే కింద పడిపోతాం. పైగా చూడండి ఇక్కడ చూడ్డానికి ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా డేంజర్ గా ఉన్నాయి. పైగా ఇక్కడ ఐ సింబల్ వేసే ఉంది, అంటే నేను ఒక డేంజర్ ని అని చెప్పి సంకేతం అన్నమాట. సంగీతం అంటే సంకేతం. ఓకే, సంకేతమా సంగీతమా? సంగీతం కాదు కదా, సంకేతం. ఎస్, రైట్. నేను ఒకవేళ తప్పు చెప్పానా కరెక్ట్ చెప్పానా మీరే కింద కామెంట్ లో చెప్పండి. ఐ థింక్ ఇది సంకేతం. ఎస్, సంకేతమే అది. ఓకే, దానికోసం ఎందుకులే గానీ మనం దీని మీద ఫోకస్ పెడదాం. ఇదే వచ్చింది నాతోటి. ఏదన్నా ఒకటి ఆలోచించి దాన్ని తప్పుగా చెప్పానంటే దానికోసమే ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాను. అలా చేయకూడదు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చేసాం కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇంకొద్దిగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. మనం దీని మీద ఫోకస్ పెడితేనే కరెక్ట్ గా మనం దీన్ని కంప్లీట్ చేయగలం అనుకున్నట్టుగా. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడి దాకా అయితే బాగానే అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి కొద్దిగా చూసుకోవాలి. ఓకే, ఎస్. ఓయ్, ఓరి దేవుడోయ్, జస్ట్ మిస్ కదా, కింద పడిపోయేవాడిని. గాయస్, మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు కింద పడిపోతే ఎందాకల్లా మనకి ఇంకొక అవకాశం వస్తుందేమో అనుకుంటున్నారు. ఏముందిలే, కింద బోట్ ఉంది కదా, బోట్ మీద మళ్ళీ వచ్చేయచ్చు అనుకుంటున్నారేమో. అలా అస్సలు జరగదు. ఎందుకంటే బైక్ మీద ఒకటే అవకాశం. ఒక్కసారి కింద పడ్డామంటే మరొక అవకాశం అంటూ ఉండదు, అలా ఉంటుంది. కానీ మనం ఇక్కడే కొద్దిగా కేర్ఫుల్ గా చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ దాకా అయితే ఎలా వచ్చామో ఇక్కడి నుంచి కూడా అలాగే వెళ్ళాలి. ఏమాత్రం మనం తేడా చేయకూడదు. ఓకే, కొద్ది స్టడీగా ఉండాలి. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు విపరీతమైన ఆకలేస్తుంది. అయినా సరే నా ఆకలిని కంట్రోల్ చేసుకుని మరీ ర్యాంప్ చేస్తున్నాను తెలుసా. అది నా దగ్గర ఉన్న డెడికేషన్. ఇప్పుడు గనక మనం ఈ ర్యాంప్ చేయకుండా అతను మనకి ఇచ్చిన ఆపర్చునిటీని వదులుకుంటే ఖచ్చితంగా మనం చాలా డబ్బులు మిస్ అయిన వాళ్ళం అవుతాం. పైగా అతను ఏమన్నాడు, చాలా న్యాయంగా చెప్పాడు. పోనీ నాకు 25% ఇచ్చి 75% అతను తీసుకుంటాను అనలేదు. నాకు ఆఫర్ వచ్చింది కాబట్టి 25% నేను తీసుకుంటాను, సారీ 50% నేను తీసుకుంటాను, 50% నువ్వు తీసుకో అని చెప్పాడు. ఎగ్జాంపుల్ గా మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక 1000 రూపీస్ వచ్చినాయి అనుకోండి, ఆ 1000 రూపీస్ లో 500 అతను తీసుకుంటాడు, 500 నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇదంతా కంప్లీట్ చేసింది నేనే కదా. కానీ దీనికి ఛాన్స్ వచ్చింది మాత్రం అతనికే కదా. అందుకోసం అతను 50% తీసుకుంటాడు, కంప్లీట్ చేసినందుకు నేను 50% తీసుకుంటాను. అంతే డిఫరెన్స్. ఓకే, అతను మనకి ఇచ్చిన మాట ప్రకారమే మనకి 50% ఇచ్చేస్తే మనకంటే సంతోషపడే వాళ్ళు ఇంకా ఎవ్వరూ ఉండరు. ఓకే గాయస్, ఇక్కడ దాకా అయితే బాగానే వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే గనక మనం హెలికాప్టర్ మీద వెళ్లాల్సి ఉంటుంది. నా భయం అంతా ఏంటో తెలుసా, ఆ హెలికాప్టర్ నడపాలంటేనే. ఎందుకంటే నాకు హెలికాప్టర్ నడపడమే రాదు కదా సరిగ్గాని. ఏదో నడిపామంటే అలా నడిపేస్తామంతే. ఇంకా చెప్పాలంటే నాకు జెట్ నడపడం వచ్చేమో గానీ హెలికాప్టర్ నడపడం అయితే మాత్రం అసలు రాదు. దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. ఓకే, కానీ తప్పుతుందా? ఒక్కసారి మనం డీల్కి ఒప్పుకున్న తర్వాత మనం కంప్లీట్ చేయగలిగినా కంప్లీట్ చేయలేకపోయినా సరే ఖచ్చితంగా మనం చెయ్యాల్సిందే. మన దగ్గర వేరే ఆప్షన్ లేదు, వేరే మార్గం కూడా లేదు. పైగా మనం ఫుడ్ తినాలన్నా సరే ఇది కంప్లీట్ చేయాలి. నేను కేవలం కంప్లీట్ చేసేది నా ఫుడ్ కోసమే. ఓకే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా హెలికాప్టర్ మీద వెళ్ళాలి. ఇంకా మనం చూసుకొని కొద్దిగా జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది.
ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే హెలికాప్టర్ ని స్టార్ట్ చేసాం. ఓకే, దీన్ని టేక్ ఆఫ్ కూడా బాగానే చేసాం, కానీ ఇప్పుడు ఎలా వెళ్తుందో ఏంటో. అమ్మయ్యా, ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే వెళ్ళిపోతుంది. ఇలాగే చివరి వరకు వెళ్ళిపోతే నేను సంతోషం, నాతో పాటు మీరు కూడా సంతోషం, మనకి ఆఫర్ ఇచ్చిన అతను కూడా సంతోషం. అరే ఏంటిది ఎక్కడి నుంచి ఇలా మెలికలు తిరిగిపోతుంది? ఓరి దేవుడా, ఓ ఓ ఏంటిది, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇక దీని అంతటికి ఇదే కిందకు లాగేస్తుంది. ఓరి దేవుడోయ్, అమ్మయ్యా, ఇదొకలా కంట్రోల్ చేసి మళ్ళీ పైకి అయితే తీసుకురాగలిగాను. కాకపోతే చూడండి ఇక్కడ ఎలా తగిలేస్తుందో. నేను అసలు వెళ్ళలేకపోతున్నాను గాయస్. ఇదైతే మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. దీని బదులు జట్టు పెట్టుంటే బాగుండేది. ఇక్కడ సింపుల్ గా దూసుకొని ఈ పాటికి లోపల నుంచి వెళ్ళిపోయేవాడిని. అయ్యయ్యో, ఓరి నాయనో, ఇది పేలిపోయేలాగుంది. ఆల్రెడీ ఎదర డెప్పలు కూడా లెగిసిపోయినాయి. అయ్యో, దీన్ని నామరూపాలు లేకుండా చేసేసేలాగున్నాను అక్కడికి వెళ్ళేలోగా నేను. కానీ చూడండి రెక్కలకి ఎలా తగులుతుందో. ఇంకా ఇది చాలా స్ట్రాంగ్ కాబట్టి భరించింది. కమాన్, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కటే ఉంది. ప్లీజ్ నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టుకు. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే మాత్రం దాన్ని ఏదో ఒకలా దాటుకొని బయటకైతే వచ్చేసాము. కానీ చెప్పాను కదా, హెలికాప్టర్ నడపడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో. బైక్ దగ్గర ఇబ్బంది పడలేదు, దేని దగ్గర ఇబ్బంది పడలేదు. కానీ చూడండి, ఈ హెలికాప్టర్ దగ్గరికి వచ్చినప్పటికీ మనం ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో. ఓకే గాయ్స్, ఫైనల్ గా ఇదిగోండి, అతను చెప్పాడు కదా యాక్టివేట్ అవుద్దని. ఓరి దేవుడు, ఏంటి ఇది, నిజంగా బంగారమేనా? అరే నేను అసలు నమ్మలేకపోతున్నాను. గాయ్స్ ఒకసారి చూడండి, ఎన్ని గోల్డ్ బిస్కెట్లో. ఒక్క గోల్డ్ బిస్కెట్ ఉంటే చాలు అనుకునే నా లైఫ్ నిన్నటికి ఈ రోజుకి చూడండి ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందో. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఓ మై గాడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు థ్యాంక్ యూ చెప్పి ఏం చేస్తావు? కష్టపడి నువ్వే దీన్ని అంతా కంప్లీట్ చేసావు కాబట్టి నేను 40% తీసుకుంటున్నాను, నీకు 60% ఇచ్చేస్తున్నాను. పండగ చేసుకో. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే మన గోల్డ్ మొత్తాన్ని ఇంటికైతే తీసుకొచ్చేసాము. నేనేం చేశాను తెలుసా, వచ్చే దారిలో నాకు ఈ కార్ బాగా నచ్చిందని చెప్పేసి కొనేశాను. చూడండి, ఇది గోల్డ్ కలర్ లో కార్ అయితే మాత్రం మెరిసిపోతుంది. దీన్ని మనం గోల్డ్ పెట్టి తయారు చేపించామనుకోండి, అంటే దీన్ని గోల్డ్ పెట్టి తయారు చేశారు. కానీ మన దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ బిస్కెట్స్ యూజ్ చేసి మనమైతే కొనేసామనుకోండి. ఇదిగోండి, ఇందులోంచి కొద్దిగా, అందులోంచి కొద్దిగా, అందులోంచి కొద్దిగా. అతను మనకి చెప్పినట్టుగానే 60% అయితే ఇచ్చేసి ఆయన 40% అయితే కనుక తీసుకున్నాడు. చూశారు కదా, ఫైనల్ గా మనమైతే సాధించాం. గాయస్, అదే కాదు, నేను ఎంత ఫుడ్ తిన్నానో తెలుసా? నిజంగా మీరు నమ్ముతారా నమ్మరో. పిజ్జా తిన్నాను, బర్గర్లు తిన్నాను, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాను, సమోసా తిన్నాను, జిలేబీ తిన్నాను, బిర్యానీ తిన్నాను. ఇలా చాలా ఫుడ్స్ అయితే గనక నేను తినేశాను. నా ఆకలిని అయితే మాత్రం తీర్చేసుకున్నాను. ఇప్పుడు నాకు నాన్ స్టాప్ గా తేనెపులు కూడా వచ్చేస్తున్నాయి తినడం వల్ల. మన చాప్ గడికి కూడా నేను పెద్ద పెద్ద జాయింట్ పీసులు అయితే గనక తీసుకొచ్చాను. వాడి కూడా తినాలి కదా మరి. కానీ గాయస్, ఈ కార్ అయితే చూడండి ఎంత బాగుందో. అడ్డడ్డే, కానీ ఈ కార్కి అయితే మాత్రం ఏమీ కాదు. ఎందుకంటే ఇది ప్యూర్ గోల్డ్ తో తయారు చేయడం వల్ల దీని బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోతుంది. చూడండి, ఇప్పుడు దాకా ఎన్నట్లకి గుద్దాను, ఎంత డ్యామేజ్ అన్న అయిందా? లేదు కదా. అందుకోసమే దీన్ని 24 క్యారెట్స్ గోల్డ్ కార్ అని చెప్పేసి అన్నారు. ఓకే గాయ్స్, ఫైనల్ గా మన గోల్డ్ కార్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? మీకు ఏం చెప్పాను, ఈ యూనివర్స్ లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ తో పోల్చుకుంటే మనది ఒక ప్రాబ్లమే కాదన్నాను. ఈ రోజు చూడండి, మనం గోల్డ్ కార్ లో తిరుగుతున్నాం. మీ లైఫ్ కూడా అంతే. ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు, కానీ మీ మీద మీరు నమ్మకం అయితే మాత్రం ఎప్పుడూ కోల్పోకండి. అర్థమవుతుందా?